కల్వకుంట్ల కవిత గారు పదే పదే కాంగ్రెస్ తల్లి అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిరోజు అవమానిస్తూ ఉంది. ప్రతిరోజు అవమానిస్తూ ఉంటే విజయశాంతి గారు నిన్న ఒక మాట మాట్లాడారు. ఈ తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పింది. అసలు కల్వకుంట్ల కవిత గారికి మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది కాదు, ఇది మేధావి వర్గం మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీకు నచ్చిన రీతిలో చేసుకొని ఆ తల్లికి తెలంగాణకు సంబంధం లేకుండా రకరకాల కార్యక్రమాలు చేసిరు. సరే, అప్పుడు చేసిన తల్లి అటు బెటరు, ఇప్పుడు చేసిన తల్లి ఇటు బెటరు. ఈ తెలంగాణ తల్లిల పంచాయతీ అటు పెడితే తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు పైసలేలే. ఆయన ఈయనే ఉన్న రమణారెడ్డి గారు రండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపశిల్పి ఇప్పుడు దాన్ని తయారు చేసినటువంటి రమణారెడ్డి గారు, ఇగో ఈయననే పాత తెలంగాణ తల్లిని తయారు చేసింది ఈయననే, కొత్త తెలంగాణ తల్లిని తయారు చేసింది కూడా ఈయననే. సో ఆ తెలంగాణ తల్లికి ఈ తెలంగాణ తల్లికి మధ్యలో ఉన్నట్టు తేడా అయింది రమణన్న. అంటే యాక్చువల్గా ఇది ప్రొఫెసర్ గంగాధర్ గారు పాత తెలంగాణ తల్లి కానీ కొత్త తెలంగాణ తల్లి రూపశిల్పి నేను స్టాచ్యూగా కన్వర్ట్ చేయడంలో మెయిన్ పర్సన్. సో ఇక్కడ అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది ఉద్యమ టైంలో ఉద్యమ అవసరాల కోసం ఇప్పుడు మనం ఊర్లలో మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అన్ని గ్రామ దేవతలను మనం పూజిస్తాం. ఏదైనా మనకు ఆకాంక్ష ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు అమ్మ మీరు ఆశీర్వదించండి అని అనుకుంటాం. ఆ రకంగా మనం ఒక తెలంగాణ తల్లి దేవతామూర్తిలా మనం పెట్టుకోవడం ద్వారా ఆ తల్లి మనకు వస్తుంది. అట్లా మబ్బుల్ని కదా మనం పూజిస్తాం వర్షం కోసం లాగా. సో తెలంగాణ తల్లి మనకి ఆవహిస్తుంది, మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ దేవతామూర్తిని తయారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆవిష్కరించబడింది. సో ఇది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది ప్రజలకి ఈజీగా అర్థమయ్యే విధంగా, ప్రజలకి దగ్గరగా ఓన్ చేసుకునే విధంగా మన ఇంట్లో మన తల్లిలా ఉండాలనేది సో ఆయన భావన కాబట్టి ఆ భావన నుంచి ఈ ఆకారం అనేది ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ అనేది వితౌట్ అమరులు అంటే అమరుల త్యాగం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అది పాసిబుల్ కాకపోయేది. సో వాళ్ళని మనము అగౌరవపరచడము లేదా కించపరచడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేది చాలా దారుణమైనటువంటిది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లిలో అందరూ ఓన్లీ తెలంగాణ తల్లిని చూస్తున్నారు, కానీ ఆ భావననే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు భరతమాత చూడండి, భరతమాతలో మొట్టమొదటి భరతమాతలో ఎక్కడ కిరీటాలు ఉండవు. ఆమె 4 చేతులతోటి ఒక అంటే అగ్రికల్చర్ని బేసిక్ నీడ్స్ అంటే మనకు బట్ట, ఒక తెల్ల బట్ట ఉంటుంది ఆమె చేతిలో. సో ఆ తర్వాత మనకి రవివర్మ గారు చేసినటువంటి మోడిఫికేషన్, ఆయన అన్నీ కూడా కొంచెం యూరోపియన్ స్టైల్లో మాడిఫై చేసి దేవతామూర్తి లాగా చిత్రీకరించాడు. దానికి ఏమి అథెంటిసిటీ లేదు ఈ రోజు వరకు కూడా. భరతమాతకి ఏ కాన్స్టిట్యూషన్లో రాసలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిష్కరించబడినటువంటి తెలంగాణ తల్లి అది మన ఇంట్లో తల్లిలా ఉండాలి. ఆమె అన్నీ మేళవించినటువంటి తల్లి, అందులో బతుకమ్మ, బోనాలు, సంస్కృతులు, భాషలు అన్నీ ఉన్నటువంటి తెలంగాణ తల్లి కాబట్టి ఆమెను మళ్ళీ ఒక్కొక్క పండుగని ఒక్కో రకంగా మనం ఇప్పుడు కొరడా చేతిలో పెడతాం బోనాలకి, లేదా బతుకమ్మ చేతిలో పెడతాం, అవన్నీ సూటబుల్ కాదు. మేము ఆర్టిస్టులం. సో ఆయన ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఏ రకంగా మేము సింప్లిఫై చేయాలి, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి, ఆ రకంగా మేము దాన్ని రూపుదిద్దడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ అసలు ఆ మీనింగ్ కానీ, పీరియడ్ కానీ, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అవసరాలు కానీ చాలా డిఫరెంట్. సో నిజంగా ఒకవేళ పాత ప్రభుత్వం దానికి ఒక శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ తెచ్చి ఉండి ఉంటే, ఒక జీవో తెచ్చి ఉండి ఉంటే డెఫినెట్లీ ఈ ఆలోచన రాకపోయేదని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు దాంతో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి భరతమాతను కూడా ఎన్ని రకాలుగా. రమణన్న మీరు ఒకటి అర్థం చేసుకురా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సార్లు బాపు తెలంగాణ, బాపు బాపు అంటారు. తెలంగాణకి తల్లి అయితే ఆయన బాపుని చేసిరు. మీరు ఒకటి వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోరు. బాపే పెద్దోడరా, తల్లి ఎక్కడరా అనేటువంటి యాంగిల్లో ఆ తల్లిని విస్మరించారు. వాళ్ళు చేసిన తల్లి విస్మరించిన తర్వాత అసలు తెలంగాణకు ఒక సింబాలిక్గా
ఒక అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రతిరూపము ఉండాలనేది ప్రస్తుత ప్రభుత్వం ఒక ఆలోచన. కానీ వాళ్ళు అసలు తల్లి ఎక్కడిది, బాపే కదా తండ్రి అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఓ రకంగా చూస్తే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే సర్వం నేనే, సర్వం నేనే ఇంకా అనేటువంటి ఒక యాంగిల్ ఉండే. ఎప్పుడైనా ఆయన బొమ్మ తయారు చేయమని ఎప్పుడైనా అడిగిందా? లేదు, నేను అంటే నాకు అంత టైం కూడా లేకపోయేది. ముఖ్యంగా ఏంటంటే నేను నా పని చేస్తూ ఎప్పుడైనా ఇప్పుడు ఉద్యమ టైంలో కూడా నేను పూర్తిగా డెడికేటెడ్గా తెలంగాణ కోసం పనిచేయడం జరిగింది. నేను యాక్చువల్గా జర్మనీలో ఉండేవాడిని, కానీ 2009 నుంచి నేను పూర్తిగా ఇండియాలో ఉన్నా. సో ఆ టైంలో విస్తృతంగా తిరగడం జరిగింది. ఈవెన్ బీఆర్ఎస్కి కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ 10 years లోగో కావచ్చు, లేకపోతే 13 years లోగో కావచ్చు, బ్యాక్ డ్రాప్స్ కావచ్చు, ఎక్కడ నేను ఒక్క రూపాయి ఆశించకుండా నా స్వంత డబ్బులతోటి నా స్వంత పెట్రోల్ పోసుకొని నా కారులో నేను తిరిగిన ఉద్యమంలో భాగస్వామ్యమైన రమణారెడ్డి పైసల కోసం నందిని సిద్ధారెడ్డి గారు అంటున్నారు కదా. ఇక ఆయనకి ఏమి ఇచ్చిండ్రో తెలియదు. ఎందుకు అన్నాడు అంటే నేను యాక్చువల్గా ఆయన ఊహించలే ఆ రకంగా. ఆయన మీద నాకు చాలా పెద్ద గౌరవం ఉంది. అది నేను చిన్నప్పటి నుంచి ఆయన డెఫినెట్లీ ఉంది. అంటే ఆయనతోటి ఎవరన్నా అనిపించుంటారేమో, మరి అంత ప్రెషర్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఆయన క్యారెక్టర్ అయితే చాలా మంచివాడు, మంచి కవి, గొప్ప మేధావి. కానీ ఒక్కోసారి మరి ఎందుకు ఈ మూమెంట్లో ఆ ట్విస్ట్, ఎంత ప్రెషర్ ఉంటే ఆ ట్విస్ట్ వచ్చిందో నాకు అర్థమైతలేదు. ఎవరు పెట్టుంటారు ప్రెషర్? ఇక ఇప్పుడు ఆయన ఉండే ఊరు, ఆ చుట్టుపక్కల ఉండే ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఆ ప్రెషర్ ఆయన ఎప్పుడూ రెగ్యులర్గా, ఇప్పుడు ఒకప్పుడు ఆయన మంచి అభ్యుదయ భావాలతోటి మంజీరా రచయితల సంఘం అని ప్రారంభించారు. సో మంచి మంచి రైటర్స్, పోయెట్స్ అందులో ఉన్నారు. ఇప్పటికీ అద్భుతంగా ఉన్నది. కానీ ఆ ఇంజన్ కొంచెం రాంగ్ రూట్లో పోతుంది. ఇంజన్ రాంగ్ రూట్లో ఉంది. సో పాత విగ్రహం తయారు చేసినప్పుడు దానికి ఎంత ఖర్చు అయింది? కేసీఆర్ అండ్ అప్పటి ప్రభుత్వం ఎంత ఇచ్చింది? అంటే అది యాక్చువల్గా నాకు తెలియదు. అప్పుడు నేను పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ అందరూ ఒక సమూహంగా చేసి ఒక చిన్న బొమ్మలే పెట్టుకున్నారు. అన్ని ఫైబర్ గ్లాసు, సిమెంటు. సో ఈ రకంగా అందులో పసునూరు దయాకర్ కూడా ఆ డిజైన్ కన్ఫామ్ అయిన తర్వాత ఆయన కూడా కొన్ని శిల్పాలు చేయడం జరిగింది. ఇట్లా రకరకాల వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ తోటి అదొక మూమెంట్ అవసరం. సో కాబట్టి అక్కడ ఫైనాన్షియల్ అది బ్రాంజ్లో చేయాలి లేకుంటే గొప్పగా చేయాలి అనేది లేదు. అక్కడ మన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. నేనేమంటున్నా, గతంలో మీరు చేసిన పనికి వాళ్ళు డబ్బులు చెల్లించారా? లేదు, అది అప్పుడు తెలంగాణ తల్లికి అది ఓన్లీ మూమెంట్. కానీ నాకు డబ్బులు చెల్లించింది మొదటి శకటం. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి శకటాన్ని ఢిల్లీలో మనం ప్రజెంట్ చేసినాము. అది బోనాలు థీమ్ మీద. అది ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని తెలంగాణని అవాయిడ్ చేశారు. సో అది ముందు ఆ కమిటీ అనేది అప్రూవ్ చేసింది. కానీ అందులో ఉండే ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో ఆంధ్ర ప్రాంతం అతను, ఆయన దాన్ని రిజెక్ట్ చేసిండు. నేను హైకోర్టుకు నా సొంత డబ్బులతోటి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ చుట్టూ తిరిగి పరేకర్ గారి నుంచి, దత్తాత్రేయ గారి నుంచి లెటర్స్ తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి, ఈవెన్ అప్పటి ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఒక లెటర్ తీసుకున్న మన తెలంగాణ. సో చివరికి కోర్టులో కూడా ఒక తల్లికి 28 మంది పిల్లలు ఉన్నప్పటికీ 29వ పిల్లోడు పాప పుట్టినప్పుడు డెఫినెట్లీ అందరికీ మనం పరిచయం చేస్తాం. సో అది మరి అక్కడ జరగలేదు. మన భరతమాత నూతన బిడ్డగా అప్పట్లో కేసీఆర్ గారు పట్టించుకోలేదు. అది ఒక లెటర్ మాత్రం ఇచ్చారు. ప్రేమ. సో ఆ రకంగా అది దాన్ని సాధించుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్ర అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు. నా దగ్గర అన్ని లెటర్లు. అది కేసీఆర్ గారి కథ. మీరు తెలంగాణ గురించి, మీరు తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఎట్లుంటుందంటే, ఇగో అనుభవజ్ఞుడు అప్పట్లో కలిసి పనిచేసినటువంటి రమణారెడ్డి గారే చెప్తా ఉన్నాడు, కేసీఆర్ గారు తెలంగాణ శకటానికి ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండట. ఈ అమరవీరుల ఇది ఉందిగా, అమరజ్యోతి కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? ఇంకా అది పొద్దుటూరు కాంట్రాక్టర్ ఇక గట్లుంటది మన కేసీఆర్ గారి కాదు. అది సీనే అండ్. అవును. అయితే ఇప్పుడు అక్కడ కూడా నాకు 40% వచ్చింది, కాంట్రాక్టర్కి 98% పోయింది. సో నేను 7 ఏళ్ల కింద పని మొదలు పెడితే నాకు ఇంతవరకు 40%. చాలా కిటుకులు ఉన్నాయి దానికి. సో ఇప్పటి వరకు నాకు దాని పేమెంట్ రాలేదా?
అది కథ. రమణారెడ్డి గారితో పూర్తి ఇంటర్వ్యూ సుదర్శన్ అన్న అందిస్తారు మళ్ళీ అయిపోయిన తర్వాత. సో మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్నందుకు. ఇది ఇచ్చిపో, సారీ మా శిల్పాన్ని ఎత్తుకపోయారు. రైట్, రమణారెడ్డి అని కూర్చోబెట్టి. రైట్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,